ఇప్పుడు కవితమ్మను కూడా అరెస్ట్ చేసిర్రు, జైలుకు పంపించారు. జైలునే ఉన్నది ఇప్పుడు ఆమె, జైలు వేసిర్రు. తెలుసు కదా నీకు, ఢిల్లీ లిక్కర్ స్కామ్, మందు దందా అని అంటున్నారు. మంచిగా అనిపిస్తుందా ఇది మీకు, మీ పార్టీలో? మంచిగా అనిపించుడు అంటే చూడు సారు, చేసిందో చెయ్యలేదో దేవునికి ఎరక, మాకైతే తెలియదు సార్, మాకైతే తెలియదు. కాబట్టి మేము ఒక సాటి మహిళగా నేను దీన్ని ఖండించుతున్నా, వ్యతిరేకించుతున్నా. ఆమె చేసిందో చెయ్యలేదో మాకైతే తెలియదు సార్, చేసిందో తెలియదు, మాకు తెలియదు. ఒక మహిళగా దీన్ని నేను ఖండించుతున్నా, వ్యతిరేకించుతున్నా. ఎందుకు తెలంగాణలో బతుకమ్మ ఎత్తుకొని బతుకమ్మను అంటేనే నేను పరిచయం చేసిన తెలంగాణకు అన్నట్టుగా చేసినటువంటి కవిత ఇలా ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటే మందు దందా అమ్మ, దాంట్లో ఇరికింది. దాన్ని మీరు సమర్థిస్తారా? ఎందుకు సమర్థిస్తాను సారు? బతుకమ్మ ఆమె జాగృతి పెట్టింది, అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఆమె చేసింది అయితే మాకు తెలియదు సారు. దాన్ని ఖండించుతున్నమే తప్ప అది భగవంతునికి ఎరక. చట్టం అయితే ఎవరికి అయితే చుట్టం కాదు కదా సారు, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. పట్టించారు, అదైతే మాకు తెలియదు, కానీ దీన్ని నేను ఖండించుతున్నా. ఇప్పుడు ఎవరన్నా అరెస్ట్ చేసిరా, ఎవరన్నా ఉన్నారా? అందులోనా ఢిల్లీ నుంచే వచ్చారు, ఇక్కడ వాళ్ళు అరెస్ట్ చేయాలి. అదే ఢిల్లీ నుంచి వచ్చారనంటే బీజేపీ వాళ్ళు కావాలని కక్షపూరితంగా చేసిరని మీరు అంటున్నటువంటి రామన్న కావచ్చు, లేకపోతే హరీష్ రావు కావచ్చు అన్నారు. చేసి ఉండొచ్చు అనుకుంటున్నాను. ఉంటది, ఇక బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిపే గుమ్మచక్కయ్య చేసారు. కానీ కాంగ్రెస్ వాళ్ళ మధ్యలో ఎందుకు కాలం కూడా కలుపుతారు? ఏం మరి సరే, బీజేపీ వాళ్ళు పట్టించినా కూడా పట్టించే తప్ప ఇప్పుడు ఎలక్షన్ కోర్టు వచ్చింది కాబట్టి. అయితే కవితక్క 2 ఏళ్ల నుంచి ఇంట్లో ఉన్న కవితక్కని ఎందుకు పట్టుకోపోలే సార్? 2 ఏళ్ల నుంచి తీసుకుపోయి జైలు పెడితే వరకు ఇంటికి వచ్చు కదా, మరి ఇప్పుడే వచ్చి ఎందుకు పట్టుకోపోయారు? ఢిల్లీ నుంచి వచ్చి పట్టించినట్టే లెక్క ఇది. ఎలక్షన్ల ముమ్మిరి ఓట్లు పడతాయి, ఈ మనలు ఉంటది. ఏదో ఇక మొత్తానికైతే కేసీఆర్ ను మానసికంగా దెబ్బతీయాలనుకోరు, కానీ ఏం కాదు. కేసీఆర్ అట్లా కుంగిపోయేటోడు కాదు, బాధపడేటోడు కాదు, కుంగిపోయేటి మూల కూర్చొని చేసేటోడు కాదు. ఒక పులి బిడ్డ ఆయనే, పులి బిడ్డ. పులి బక్క పడితే పులి సార్కలు బక్క పడే. కేసీఆర్ తిరుగుతూనే ఉండు, కేటీఆర్ తిరుగుతూనే ఉండు. జర కాలుకి దెబ్బదాలి కేసీఆర్ అన్న ఇంట్లో ఉంటుండు, కానీ ఖచ్చితంగా ఓట్లలో తిరుగుతారు, రైతులను నడుచుకుంటారు, రైతులను చూసుకుంటాడు. మళ్ళీ ఎంపీ ఎలక్షన్ లో గెలుస్తారు, మళ్ళీ మాదే ఉంటది, నడుస్తుంది ఖచ్చితంగా. కానీ మీలాంటి కార్యకర్తలను పక్కన పెట్టి ఈ పక్క పార్టీల నుంచి, కాంగ్రెస్ నుంచి, టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఆ రోజు పెద్దపీట వేసినందుకు ఇలా గుండెల మీద దాన్ని మళ్ళీ ఇంకో పార్టీలో పోయిరు. పోతారని అనుకుంటారా సార్? పోతారని అనుకోలే. మరి మీ అట్లాంటి వాళ్ళని పైకి తేవాలి కదా, ఇకనైనా తెస్తారు. మాకు మమ్మల్ని గుర్తు పెట్టుకుంటాడు సార్. ఈసారి మీకు నమ్మకం ఉంది, మాకు పెద్దపీట ఎత్తాడు, మమ్మల్ని ఒక సోదరి లెక్క చూసుకుంటాడు కేసీఆర్, కేటీఆర్. మోసపోతారా మళ్ళీ? ఏం కాదు సార్, మాకు భరోసా ఉంది వాళ్ళ మీద, మాకు నమ్మకం ఉంది. మమ్మల్ని గుర్తు పెట్టుకుంటాడు కేసీఆర్, కేటీఆర్. వాళ్ళకి ఏం కాదు, ఆ కవితకు కూడా వస్తుంది, అటే పోతుందా ఏం కాదు. అంత మళ్ళీ వాళ్ళ కుటుంబం సెటిల్ అవుతుంది, కుటుంబం సెటిల్ అవుతుంది. ఎంపీ ఎలక్షన్లలో తను కొత్త ఓట్లు పడతాయి, మాకు ఎంపీలో గెలిపించుకుంటాం. ఇప్పుడు నువ్వు చెప్తే నిజమే అయితే తప్పకుండా నాన్న, నువ్వు చూడు సారు, చూడు పక్కా. ఏ ధైర్యం ఉన్నది మీకు? నాకు ధైర్యం ఉంది. రైతులు చెప్తారు, రైతులు ఇవాళనేమో కేటీఆర్ మీద కేసు అయింది, రంగనాయక సాగర్ కాడ ఏదో ఇష్యూ నడుస్తుంది అని చెప్పేసి హరీష్ రావు మీద ఓ వార్తాపత్రిక వార్త నడిపిస్తా ఉంది. కేసీఆర్ కు కాలు ఇరిగింది, కొంచెం అనారోగ్య, కవిత జైలుకు బాయ్. ఇంది పరిస్థితులు ఇట్లుండగా ఇక మీరు ఎంపీలు గెలుస్తాము అని అంటుంటే, ఎంపీలు టికెట్లు ఇచ్చిన వాళ్ళు ఏమో పార్టీలు మారబట్టే కదా అవుతుందా? నువ్వు ఇప్పుడు కేసీఆర్ పదవిలో మూల కూర్చున్నాం అనుకుందాం, చేతగాక రైతులంతా రైతులు ఎత్తరా గుర్తు పెట్టుకో. ఇక నువ్వే నీ ఏరియాకు నువ్వు ఎంపీగా నిలబెట్టిన వ్యక్తి పోతే చాలు అక్కడ. అయితే మాలాంటి కార్యకర్త ఊరు తిరిగి చెప్పాలి. ఏం చెప్పాలి? ఖచ్చితంగా మీరు కారుకు ఓట్లు వేయండి, చెయ్యికేసి మోసపోయినరు అంటుండ్రు కాబట్టి ఇక చెయ్యికి వెయ్యకండి. ఆనాడు 60 ఏళ్ళు కష్టపడ్డారు చెయ్యికేసి కాంగ్రెసులా, మళ్ళీ ఎప్పటి పెనుగులే ఉంది గదే బోధింటుండ్రు, రైతులు ఆగమైతుండ్రు, మనకు పథకాలు పోయినాయి, ఫస్ట్ రైతు బంధువు పోయింది కాబట్టి మళ్ళీ మీరు కారు గుర్తుకు ఓటేస్తే బాగుపడుతుంది తెలంగాణ రాష్ట్రం అని చెప్పాలి సారు. చెప్తే ఓట్లు పడతాయి. అయ్యో సారు, ఖచ్చితంగా పడతాయి సారు. ఎందుకంటే ప్రజలకు కూడా తెలిసిపోయింది ఎవరు ఎట్లాటోళ్ళని తెలిసిపోయింది ప్రజలు. ఎందుకు ఇప్పుడు 100 రోజుల పరిపాలనలో కాంగ్రెస్ ఏమి చేయలేదంట? ఏమి ఇచ్చేసారు మీకు తెలిసిన కాడికి, మీకు తెలియదేమో, మీరు ఆఫీసులో కూర్చుంటారేమో, తెలుసుకోండి. ఏం కాలే, ఆఫీసులో కూర్చుంటారు, ఏం కాలే. ఇంకా బాధపడుతురు, చాలా బాధపడుతురు జనం. ఏమని బాధపడుతురు?
అయ్యో సారు మీరే గెలవాలి కేసీఆర్, మీరే గెలవాలి కేసీఆర్ అని ఇప్పుడు మొత్తుకుంటారు. ఇప్పుడు మొత్తుకుంటే ఏం లాభం? సరే, ఇంత మాట్లాడుతున్నావు, ఇంత యాక్టివ్గా పనిచేస్తున్నావు కదా బీఆర్ఎస్ పార్టీలో. రామారావును కలవంగా చూసినాం, కేటీఆర్ను కలవంగా చూసినాం. మల్లారెడ్డి తోటి అయితే మీరు ఇక మీ నియోజకవర్గం కాబట్టి బాగాసార్లనే కలుస్తారు. ఆయన మిమ్మల్ని అక్క అంటారు, మీరు అన్న అంటారు. బాగానే ఉంది. కేసీఆర్ని కలిసిరు ఎప్పుడన్నా? లేదు సారు, కేసీఆర్ గారి వాళ్ళనే ఉంది, ఎవరు తీసుకోపోతలేరు సారు. నాకు కేసీఆర్ అని చూడాలి 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 చూడాలంటే దానికి తగ్గోళ్ళు తీసుకోపోతలేరు. కేసీఆర్ ఆఫీస్ ఎక్కనో, కేసీఆర్ ఇల్లు ఎక్కనో సారు. నేను నిన్ను చూడాలంటే ఇప్పుడు 5 ఏళ్ళు మీ పార్టీలోకి వచ్చి నన్ను తీసుకొచ్చేటోళ్ళు లేరు. కేసీఆర్ అన్నా నువ్వు ఫస్ట్ మంచిగా ఉండు, నువ్వు మంచిగా నన్ను విలువ నమ్ముకో అన్నా. నేను వచ్చి నిన్ను చూడాలన్నా కేసీఆర్ అన్నా నీకు నమస్తే అన్నా. రైట్. ఈ వీడియో ఒకవేళ కేసీఆర్ గారు కనుక చూస్తే, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కనుక చూస్తే, నేను ఒక జర్నలిస్ట్గా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈమె ఇంత అభిమానంతో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈమెను కలవాలి, కేతమ్మను ఒక్కసారి కలవాలి ఖచ్చితంగా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అన్నా, బీఆర్ఎస్ పార్టీలో మీరన్నా చాలా అమితమైన ప్రేమ, అమితమైన అభిమానం ఉన్నటువంటి వ్యక్తి కేతమ్మ. రైట్. కేతమ్మ గారు, నిజంగా మీరు చెప్తున్నటువంటి అంశాలన్నీ కూడా గమనిస్తే బీఆర్ఎస్ పార్టీకి ఒబీడియంట్గా పనిచేస్తూ ఉన్నారు. అంటే ఇక మీరు నేను కరుడు కట్టిన బీఆర్ఎస్ వాది లెక్క పనిచేస్తూ ఉన్నారు కదా. మీకు అన్యాయం జరిగింది, మీకు ఇబ్బంది జరిగిందని ఎప్పుడన్నా అనిపించిందా బీఆర్ఎస్ పార్టీలో? అది నా కుటుంబంలో అన్యాయం జరిగింది, నేను పార్టీని ఎందుకంటే సార్, నా కుటుంబం విషయంలో బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి. కానీ నేను పోయి బీఆర్ఎస్ వాళ్ళు నాకు చేసిరని బాధపడ్డా కూడా నా ఇంట్లో నేను, నా కుటుంబంలో నేను చూసుకుంటానే తప్ప పార్టీని నేను అడగా అని నేను ఎందుకంటే సార్.